ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో యూపీఐ పేమెంట్లు రికార్డు స్థాయిలో జరిగినాయి అనేది ఈ వీడియో యొక్క సారాంశం. ఈ యూపీఐ గూగుల్ పేలు, ఫోన్పేలు ఏవైతే మనం ఆన్లైన్లో పేమెంట్ చేస్తామో, స్కాన్ చేస్తామో అవి నెలకు 18 బిలియన్ లావాదేవీలు జరిగినట్టుగా ఈ వీడియో యొక్క సారాంశం. ఇప్పుడు మన దేశంలో ఏదైతే యూపీఐ లావాదేవీలు ఉన్నాయో రోజు రోజుకు పెరగటం జరిగింది. ఎలా? ఎక్కడికి పోయినా స్కాన్ చేయటం. అంటే మనం రైతు బజార్కి పోయినామా, 5 రూపాయలు 10 రూపాయలు కూరగాయలు ఉన్నాయా? లేదు, బజార్లో పోతూ ఉన్నామా, ఆవును పట్టుకొని పోతూ ఉంటాడు, ధర్మం ధర్మం అంటాడు, దానం దానం అంటాడు. దానికి ఒక ఆవు కొమ్ములకి ఒకటి స్కాన్ ఉంటుంది అనమాట. పైసలతో పని లేదు, స్కాన్ చేయటం, ఇచ్చేయటం. అంటే లావాదేవీలు ఆ విధంగా అడ్వాన్స్ అయిపోయింది అన్నట్టు. అయితే మన దేశంలోనే మనము ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా నిలిచింది అని, అంటే ఈ గూగుల్ పే, ఫోన్పే యూజ్ చేయటంలో మనమే ప్రపంచంలో అగ్రగామిగా నిలిచామని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ IMF తాజాగా ఒక విడుదల చేసినటువంటి నివేదికలో పేర్కొనడం జరిగింది. నేడు అంటే ప్రజెంట్ ఇప్పుడు మన దేశంలో ప్రతి నెల 1800 కోట్లకి పైగా లావాదేవీలు అనమాట. అది 5 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, లక్ష కావచ్చు, 10,000 కావచ్చు, కానీ 1800 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి అనేది IMF తెలపడం జరిగింది వాళ్ళ యొక్క నివేదికలో. ఈ ఏడాది జూన్లో, మనం ఇప్పుడు జూలైలో ఉన్నాం, జూన్లో 24.03 లక్షల కోట్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా బదిలీ అయ్యాయి. అంటే ట్రాన్స్ఫర్ అయినటువంటి అమౌంట్, బదిలీ అయినటువంటి మొత్తం 18.39 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. ఇదే సంవత్సరం, గత ఏడాది ఇదే నెలలో 13.88 బిలియన్ లావాదేవీలు. అంటే పోయిన సంవత్సరానికి ఎంత పెరిగిందయ్యా? 13.88 నుంచి 18.39 బిలియన్ లావాదేవీలు, అంటే 32% నమోదైంది వృద్ధి. తర్వాత ప్రస్తుతం 49.1 కోట్ల మంది సామాన్య ప్రజలు, 6.5 కోట్ల వ్యాపారులు, 6.5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐ సేవల్ని వీళ్ళు వినియోగించడం జరుగుతుంది. 675 బ్యాంకులు యూపీఐ గొడు కింద, అంటే ఏ బ్యాంక్ అనేది లేదు, మ్యాక్సిమం అంటే ఎక్కువ శాతం ఉన్న దేశంలో ఎక్కడ ఏ బ్యాంకులు ఉన్నా కానీ అన్నీ కూడా ఇందులోకి రావడం జరిగింది అనేది. 675 బ్యాంకులు యూపీఐ గొడు కిందకి వచ్చినాయి అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం దేశంలో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 85% యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని నివేదించడం జరిగింది. ప్రపంచంలో రియల్ టైం డిజిటల్ చెల్లింపుల్లో 50% ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నాయి. నేడు భారత్తో పాటు UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి 7 దేశాల్లో యూపీఐ సేవల్ని అనుమతిస్తున్నాయి. బ్రిక్స్ అంటే BRICS, బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా కింగ్డమ్ అన్నమాట. అయితే ఈ బ్రిక్స్ సభ్యత్వ దేశాలకి యూపీఐని విస్తరించాలని మన రిజర్వ్ బ్యాంకు ఆలోచిస్తుంది. సురక్షితమైన, వేగవంతమైన లావాదేవీల వల్ల ఈ యూపీఐ చెల్లింపులు ప్రజల్లో ఆదరణ పొందటం జరిగింది. అంటే ఏంది? సెకండ్లలోనే మనం ఇవ్వవలసిన పైసలు వెళ్ళిపోతాయి, మనకి రావాల్సిన పైసలు మన అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఏమంటే ఒక మెసేజ్ వస్తుంది, అక్కడ ఒక మైక్ ఉంటుంది, ఏమంటే స్పీకర్లో వచ్చేసినాయి, థ్యాంక్ యూ బాస్ అంటుంటుంది. ఇది పైసలు జమ కాగానే వాళ్ళకి, అంటే లెక్కేయటం కానీ, చిల్లర ఇవ్వటం, తీసుకోవటం, ఇవన్నీ ఇంకా ఏం లేదు, సింపుల్గా పని అయిపోతుంది. అంటే వేగవంతమైనటువంటి లావాదేవీల వల్ల ఈ యూపీఐలో అనమాట. ఒక్కోసారి ఎక్కడో సిగ్నల్ లేకపోయినా ఇంకెక్కడో ఒక్కోసారి అయితే ఎక్కడో ఒకసారి కానీ ఎక్కువ శాతం 99% అయిపోతాయి. ఇక 2016లో ఇవి స్టార్ట్ అవ్వడం జరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించినటువంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 2025, అంటే అప్పటి నుంచి ఇది ప్రజల్లోకి అందరికీ అర్థం అవటం, ఎవరు చూసినా ఈ యూపీఐ లావాదేవీలు చేయటం అప్పటి నుంచి క్రమంగా పెరగటం జరిగింది. భారత్లో ఇప్పుడు నగదు క్యాష్ పేమెంట్లు కానీ, కార్డులు అంటే ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు ఓకే అనుకోండి, ఏటీఎం కార్డులు ఎప్పుడో పైసలు అవసరం అయితే పెద్ద మొత్తం ఉంటే డ్రా చేసుకోవడానికి తప్ప, మామూలుగా అయితే
ఇక అన్నీ స్వైప్ చేయటం లేదు స్కాన్ చేయటం. అంటే తగ్గిపోయినాయి, కార్డులు తోటి తగ్గిపోయింది పేమెంట్లు. వాటితో పోలిస్తే అంటే కార్డులతో పోలిస్తే డిజిటల్ పేమెంట్లే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. బిజినెస్ అంతా కూడా డిజిటల్ పేమెంట్లు. లక్షలాది ప్రజలు అనుకోండి, చిన్న వ్యాపారస్తులందరూ కూడా దీనిపైనే ఆధారపడుతున్నారు. అంటే ఈ అమౌంట్ దాచిపెట్టడం, లెక్క పెట్టడం, మంచిగా ఉన్నాయా లేవా చూసుకోవడం ఇవన్నీ లేవుగా. సింపుల్గా బ్యాంకులోకి వెళ్ళిపోతుంది పైసలు, మళ్ళీ మనం ఇవ్వాల్సి ఉన్నా కానీ సేమ్ ఇదే ప్రొసీజర్. అంటే మన దగ్గర ఏమున్నాయి, ఎంత ఉన్నాయి లెక్క పెట్టుకోవడం, దాన్ని జాగ్రత్త దాచిపెట్టుకోవడం, ఇవన్నీ చూసుకునే అవసరం లేదు. బ్యాంకులో జమ ఉంది, ఒకసారి మెసేజ్ చూసుకోవటం, బ్యాంకులో ఎన్ని పైసలు ఉన్నాయో చూసుకోవటం, మనం ఎవరికి ఇవ్వాలనో ఎంత ఇవ్వాలనో మన పెట్టుబడి ఏందో చూసుకోవటం, మిగిలిందంతా మన పైసలే అనేది వాళ్ళు ఎక్కువ శాతం దీని మీదనే, చిన్న వ్యాపారులు కూడా దీని మీదనే ఆధారపడుతున్నారు. ఇక సురక్షితమైనటువంటిది, తక్కువ ధరకు అందుబాటులో ఉండటం ద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి యూపీఐ ఒక శక్తివంతమైనటువంటి సాధనంగా మారింది అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి వాళ్ళు తెలపడం జరిగింది. ఏమని? ఈ సురక్షితమైన తక్కువ ధరకు అందుబాటులో ఉండటం ద్వారా ఆర్థిక వ్యవస్థకు మెరుగుపడటానికి యూపీఐ ఒక శక్తివంతమైనది. అంటే ఇది క్యాష్ క్యారీ లేదు కాబట్టి ఇది వాళ్ళు తెలపడం జరిగింది. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి, అంటే P2B అంటే పర్సన్ టు పర్సన్కి యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు అన్ని బ్యాంకులు 1,00,000 వరకే అనుమతిస్తుంది. ఇప్పుడు ఎంత ఉందే మనకి లిమిటు అంటే ఒక మ్యాక్సిమం 1 lakh వరకే మనకి లిమిట్ ఉందన్నమాట. అందుకని ఇక ఇది మీకు వివరణ మాత్రమే. యూపీఐ లావాదేవీలు ఏవైతే చేస్తున్నాయో ఆ కంపెనీలు మీరు అబ్జర్వ్ చేయండి, ఆ కంపెనీలు ఎలా జరుగుతున్నాయి ఏంటిదో చూసుకోండి. అవి రాబోయే రోజుల్లో ఇంకా ఉంటుంది అనమాట. తగ్గినప్పుడల్లా అటువంటి కొనుక్కోవాలి. మన పని ఏం లేదు. షేర్ మార్కెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి, ఏ సెక్టార్ గ్రోత్ ఉండబోతుంది, ఏ సెక్టార్కి బెనిఫిట్ ఉండబోతుంది, ఏ సెక్టార్ రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఉండబోతుంది, అది ఎటువంటిది. సపోజు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినాం ఇథనాల్కి సంబంధించింది, లేదు సెమీ కండక్టర్లు, లేదు ఆటో సెక్టారు, ఏ సెక్టార్కి బెనిఫిట్ ఉండబోతుంది, ఇప్పుడు సోలార్ పవర్, లేదు ఇటువంటి సెక్టార్. అంటే మనం చూడాలి. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. అటువంటి ఏవైతే సెక్టార్లు ఉన్నాయో దానికి సంబంధించిన షేర్లు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ మీరు అబ్జర్వ్ చేసి మళ్ళీ ఏం చేయాలి, చాలా ఉంటాయి అందులో, పెన్నీ స్టాక్స్ ఉంటాయి, మంచివి ఉంటాయి. కాబట్టి మనం ఏ గ్రూప్ షేర్ చూసుకోవాలి, వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు అబ్జర్వ్ చేస్తూ ప్రాఫిట్ బాగున్నటువంటి కంపెనీలు చూసుకోవాలి. గ్రోత్ ఉండబోతుందా లేదా అనేది చూసుకోగలిగితే చాలు. మనం ఇంకా వేరే ఏం చేయగలం, కామన్గా ఆలోచించి ఏ షేర్ మూవ్ అవుతుంది అనేది గుర్తుపట్టగలిగితే చాలు సింపుల్గా. ఇది ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.